ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం అధికార పార్టీ వైసీపీ మధ్యదారి పట్టింది. వైసీపీ నేతలకు కావాల్సినంత మద్యం అందుబాటులో ఉండేలా, ఇతరులకు ఎవరికీ దొరకకుండా చేసేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగూ మద్యం షాపులు కూడా ప్రభుత్వం చేతిలోనే ఉండడంతో ఈ దొంగదారి వ్యూహం పక్కాగా అమలవుతోంది. తద్వారా నోటిఫికేషన్ వచ్చాక ఓటర్లకు మద్యాన్ని యథేచ్ఛగా పంపిణీ చేసి ఓట్లు వేయించుకునే దిశగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి డిస్టిలరీలో తయారైన మద్యం అక్కడి నుంచి డిపోలకు వెళ్లి అటు నుంచి షాపులు, బార్లకు చేరుతుంది. కానీ ఇప్పుడు ఈ దారిని మూసేసి నేరుగా అధికార పార్టీ నేతలు చెప్పిన పాయింట్లకి సరుకును చేరుస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వద్ద డిపో నుంచి షాపులకు వెళ్లాల్సిన మద్యం లారీ దారి తప్పింది. నిర్దేశిత మార్గంలో కాకుండా వేరే దారిలోకి సదరు వాహనం మళ్లడంతో పోలీసులు పట్టుకున్నారు. ఇలా అధికారులకు చిక్కినా మేనేజ్ చేస్తూ అనేక వాహనాలు దారి మళ్లుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల పలుమార్లు మద్యం కేసులు, సీసాలు స్కానింగ్ చేసే యంత్రాలు పనిచేయకపోవడం కూడా దీనికి బలం చేకూరుస్తుంది. ఈ ఆరోపణల నేపథ్యంలో అసలు మొత్తం మద్యం సరఫరాను కెమెరాల పరిధిలోకి తేవాలంటూ ఈసీ ఆదేశించింది. డిస్టిలరీలు, బ్రూవరీల్లో ఉత్పత్తి చేసే ప్రదేశాల్లో నిల్వ చేసే డిపోలకు వచ్చి వెళ్లే మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఆ ఫీడ్ను జిల్లాల కలెక్టర్లు, సీఈఓ కార్యాలయానికి ఇవ్వాలని ఆదేశిస్తూ సీఈఓ ఎంకే మీనా బెవరేజెస్ కార్పొరేషన్ కు లేఖ రాశారు. ఈ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కానీ ఇప్పటికే కోట్లాది మద్యం బాటిళ్లు అధికార పార్టీ నేతల పాయింట్లకు చేరిపోయినట్టు తెలుస్తోంది. మద్యం షాపులను తమ పరిధిలోకి తెచ్చుకుని మొత్తం మద్యం వ్యాపారాన్ని తన గుప్పెట్లోకి తీసుకున్న ప్రభుత్వం తమ పార్టీకి మేలు చేసేలా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలపై నియంత్రణ ఉంటుంది. ఇక గతేడాది ఈ సమయంలో ఎంత మద్యం అమ్మారో ఇప్పుడు కూడా అంతే అమ్మాలి. అందువల్ల కావాల్సినంత మద్యం దొరకదని భావించిన అధికార పార్టీ షెడ్యూల్ ప్రకటనకు ముందే జాగ్రత్త పడినట్లు సమాచారం. పలు జిల్లాలో స్థానిక నేతలకు ముందుగానే కావాల్సినంత మద్యం చేరవేశారు. కొన్ని చోట్ల నేరుగా డిపోల నుంచే పంపినట్లు అనుమానాలున్నాయి. కాగా ప్రభుత్వం మద్యం షాపులే కావడంతో అధికార పార్టీ నేతలు ఎంత అడిగితే అంత మద్యం పెద్ద మొత్తంలో విక్రయించినట్టు తెలిసింది. ఇక సాధారణ వినియోగదారులు, ప్రతిపక్ష పార్టీలకు అనేక ఆంక్షలు విధిస్తూ వైసీపీ నేతలకు మాత్రం ఇష్టానుసారంగా మద్యం ఇచ్చేశారు. ఫలితంగా గత కొద్ది నెలలుగా మద్యం అమ్మకాల విలువ పెరిగిపోయింది. ఎన్నికల్లో కీలకంగా ఉండే మద్యం విషయంలో వైసీపీ మొదట్లోనే పక్కాగా ప్లాన్ చేసింది. సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం తమకు అందుబాటులో ఉండాలంటే వ్యాపారం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండకూడదని భావించి వ్యాపారాన్ని ప్రభుత్వం తీసేసుకుంది. ఎప్పటి నుంచో కొనసాగుతున్న బార్లకు కూడా కొత్తగా వేలం నిర్వహించి కావాల్సిన వారికే కట్టబెట్టింది. ప్రధానంగా మద్యం షాపులను ప్రభుత్వం తీసుకోవడంతో అధికార పార్టీకి అన్ని రకాలుగా కలిసొచ్చింది. ఎన్నికల్లో మద్యం సరఫరాతో పాటు మద్యంపై ఆదాయాన్ని కూడా అధికార పార్టీ ఆర్జించింది.